అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ కు భారీగా వరద పోటెత్తింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద 13.75 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం వద్ద క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. బ్యారేజీ 175 గేట్ల నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద 15 లక్షల క్యూసెక్కుల వరకు వరద పెరుగుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు. ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి అంతకంతకు ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం గరిష్టంగా 56.2 అడుగులకు చేరింది. ఆ ప్రభావం విలీన మండలాలైన పోలవరం జిల్లా ఎటపాక, కూనవరం, విఆర్పురం, చింతూరుపై పడింది. ఇక గోదావరికి శబరి తోడవడంతో కూనవరం, విఆర్పురం మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చింతూరు వద్ద శబరి నీటి మట్టం 40.20 అడుగులకు చేరింది. జాతీయ రహదారులు 326పై వరద నీరు చేరడంతో ఏపీ నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, గోదావరి మహోగ్ర రూపంతో ఆంధ్రప్రదేశ్ లోని 5 జిల్లాలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా పోలవరం జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి పరివాహక ప్రాంతాలకు సంబంధించి దాదాపు 100కు పైగా ఈ గ్రామాలు ప్రస్తుతం గోదావరి వరద కారణంగా ప్రభావితం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి కొంత తగ్గినప్పటికీ కూడా ఆ ప్రభావం అయితే ఇటు పోలవరం జిల్లా నుంచి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వరకు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.9 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. అదేవిధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 14,60,000 క్యూసెక్ల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అదే ఇటు చూస్తే కనుక ముందు పోలవరం జిల్లాకు సంబంధించి శబరి నీటి మట్టం 40.2 అడుగులకు చేరుకుంది. దీంతో అటు గోదావరి, ఇటు శబరి రెండు కూడా ఉధృతంగా సంగమంతో ప్రవహిస్తున్న నేపథ్యంలో విఆర్పురం, కూనవరం మండలాలకు సంబంధించి విలీన మండలాల్లో ఈ గ్రామాలు అయితే పూర్తిగా ప్రభావితం అవుతున్నాయి. ఇప్పటికే చూస్తే కనుక 600 పైగా కుటుంబాలకు సంబంధించి దాదాపు 1,600 మందిని 11 పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. దాదాపు విఆర్పురం, కూనవరం మండలాలకు సంబంధించి 400 పైగా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అక్కడ ఉన్న నిర్వాసితులంతా కూడా వాళ్ళ సామాన్లు తీసుకుని కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ విలీన మండలాలకు సంబంధించి పోలవరం జిల్లాలోని విలీన మండలాలకు సంబంధించి 4 మండలాల్లో 24,000కు పైగా కుటుంబాలు ఈ ప్రభావితం అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వరద పరిస్థితి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏదైతే రవాణా సౌకర్యం పడవలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అత్యవసర పరిస్థితికి సంబంధించి చూస్తే కనుక గర్భిణీ స్త్రీలకి సంబంధించి ఏదైతే వాళ్ళు ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక భద్రాచలం వద్ద ఇప్పుడు కొంతవరకు తగ్గినప్పటికీ కూడా ఇటు పోలవరం జిల్లాకు సంబంధించి ప్రభావం అయితే మరొక 2 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా దేవీపట్నం మండలం సంబంధించి చూస్తే కనుక గండిపోచమ్మ ఆలయం పూర్తిగా గోదావరి నీటిలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ఏలూరు జిల్లా వైపు చూస్తే కనుక వేలేరుపాడు, కుక్కునూరు సంబంధించి గ్రామాలపై కూడా ఈ వరద ప్రభావం అయితే కనిపిస్తుంది. ఇంకా దిగువనున్న రాజమండ్రి వద్దకు చూస్తే కనుక అఖండ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే రాజమండ్రి వద్ద ఉన్న ఘాట్లన్నింటినీ కూడా అధికారులు మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఎవరు స్నానాలకు వెళ్లకుండా ఈ పుష్కర ప్రతిరోజు కూడా గోదావరిలో స్నానం ఆచరించే వాళ్ళు ఉంటారు. ఇలా వారందరూ కూడా ఘాట్ల వైపు వెళ్లకుండా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరూ కూడా ఇవాళ ఆదివారం కావడంతో మరింత ఎక్కువగా సందర్శకులు కావచ్చు, స్థానికులు కావచ్చు గోదావరి వద్దకు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరూ కూడా గోదావరిలో దిగొద్దని చెప్పి కూడా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అదేవిధంగా పుష్కర్ ఘాట్ తో పాటు మరికొన్ని ప్రాంతాలను కూడా స్నానఘట్టాలను కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే రాజమండ్రి వద్ద ఈ గోదావరి వరద కారణంగా రివర్ ఫ్రంట్ పనులు అయితే ఏదైతే జరుగుతున్నాయో రివర్ ఫ్రంట్ పనుల వద్ద గోదావరి గట్టు కోతకు గురే ప్రమాదం అయితే ఏర్పడింది. దీంతో దాదాపు 80 మీటర్ల వరకు కూడా అంటే ఘాటు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టిన సమయంలో ముందు జాగ్రత్త చర్యలు సరైన ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పి కూడా ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే అక్కడ ఇసుక బస్తాలు వేసి రక్షణ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద చూస్తే కనుక ప్రస్తుతం 14.9 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. ఏదైతే ఈ సీజన్ లోనే ఇదే అత్యధికంగా వరద సమయం 2వ ప్రమాద హెచ్చరిక కూడా దాటిన పరిస్థితి అయితే ఉంది. ఇక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి దిగువన 3 గోదావరి నదీ పాయలు, వశిష్ట, గౌతమి, వైనతేయ పాయలు అన్ని కూడా
ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా కోనసీమకు సంబంధించి దాదాపు 30కి పైగా లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఈ పీగనవరం మండలం సంబంధించి 4 గ్రామాలన్నీ కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి పడవలపైన రాకపోకలు సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూడా పడవలో ప్రయాణించి వారు ఏదైతే బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఐనవిల్లంక కనకాయలంక ఐనవిల్లంక కాజువైపై 3 అడుగుల మేర వరద నీరు గత రాత్రి నుంచి కూడా చేరడంతో భారీ వాహనాలు అయితే 4 వీలర్స్ అయితే వెళ్తలేదు. కాబట్టి అతి కష్టం మీద 2 వీలర్స్ మాత్రమే అక్కడ రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వరద కారణంగా గోదావరి లంకల్లో సాగు చేసిన కూరగాయల తోటలు కూడా నీటి ముంపులో చిక్కుంటున్నాయి. అదేవిధంగా ఈ మరికొద్ది రోజుల పాటు ఈ వరద ఉంటే మాత్రం పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడికక్కడ సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ముందు జాగ్రత్తగా 40 మందికి పైగా గజయితగాలను కూడా సిద్ధం చేశారు. ప్రధానంగా చెప్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ ప్రస్తుతం రంగంలో దిగిన పరిస్థితి ఉంది. అంటే ఊహించిన విధంగా అంటే ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో అసలు గోదావరికి వరదే రాదు అని చెప్పి కూడా కొంత గోదావరిలో పంటలు సాగు చేసే రైతులు కావచ్చు, అక్కడ పశువుల్ని పోషణ చేసే రైతులు కావచ్చు, వీరంతా కూడా కొంత ఏదైతే ఈ రిలాక్స్ గా ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఆకస్మికంగా 2 రోజుల్లోనే అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా కేవలం 2-3 రోజుల్లోనే గోదావరి వరద విడిచిపడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉగ్రరూపం అయితే కొనసాగుతుంది. ఇవాళ రాత్రి నుంచి కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం కొంత తగ్గే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 14.9 అడుగుల వరకు చేరుకున్న నేపథ్యంలో అంటే దాదాపు వరద ప్రవాహం కూడా 15 లక్షల వరకు కూడా చేరుకుని అక్కడి నుంచి కొంత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే మాత్రం ఏమైనా అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పడవలపై రాకపోకలు సాగించడం, అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న చోట్ల ఎవరైనా పేషెంట్లు లంక గ్రామాల నుంచి తీసుకురావాలంటే వారి కోసం ప్రత్యేకంగా పడవలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అధికార యంత్రాంగం అంతా కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సునీత. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇక చింతూరు ఐటీడీఏ పరిధిలో 44 ప్రధాన అనుసంధాన రోడ్లు కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ 608 కుటుంబాలకు చెందిన 1008 మందిని పునరావాస కేంద్రాలకు, 110 మంది గర్భిణీలను సమీప సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ఈ 4 మండలాల పరిధిలో దాదాపు 24,000 మంది వరద ప్రభావానికి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. విఆర్పురం, కూనవరం మండలాల పరిధిలోని టేకులబోరు, ఉదయ భాస్కర్ కాలనీ, పాత మసీదు సందు, కొత్త బస్టాండ్ ప్రాంతం, వి రామగిరి, ఒడ్డిగూడెం, చినమట్టపల్లి, రామవరం, జీడిగుప్ప, తమ్మిలేరు, పోచవరం పరిధిలోని పదుల సంఖ్యలో ఆవాసాలు ముంపునకు గురయ్యాయి. సుమారు 400 ఇళ్లలోకి నీరు చేరడంతో సామాగ్రిని ట్యాంకర్లలో పునరావాస కేంద్రాలకు తరలించారు. పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, చింతూరు పీఓ సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ తదితరులు ట్రాక్టర్, పడవలపైన ప్రభావిత గ్రామాలకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లాలోని వేలూరుపాడు మండలంలో 16, కుక్కునూరు మండలంలో 8 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అధికార యంత్రాంగం బోట్ల ద్వారా సహాయక చర్యలను చేపడుతోంది. టేకూరుకు చెందిన నూపా ప్రసాద్ బొల్లపల్లి, ఎడవల్లి సమీపంలో శుక్రవారం రాత్రి ఎద్దువాగు దాటుతూ గల్లంతయ్యారు. కూనవరంలో పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రభావిత గ్రామాల్లోకి సామాజిక పెన్షన్ల పంపిణీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. భద్రాచలం కొక్కునూరు మార్గంలో వేలేరు, బూర్గంపాడు మధ్య వెంకటాపురం వద్ద రహదారిని వరద నీరు ముంచేస్తుంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 35.20 మీటర్లకు చేరుకుంది. ఇక 48 గేట్ల ద్వారా 12 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది. 56 అడుగుల వరకు ప్రవహించిన గోదావరి కాస్త తగ్గి దాదాపుగా 50 అడుగులకు చేరింది. గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గోదావరి ప్రవాహం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.